డీటెయిల్స్ చూస్తే కక్షిదారులందరూ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకుని సమస్యకు శాశ్వత పరిష్కారం పొందాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో గల తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్యంతో కలిసి మాట్లాడారు. వచ్చే నెల మార్చి 8వ తేదీన జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఇందులో రాజీ పడదగిన కేసులతో పాటు సివిల్ కేసులు, క్రిమినల్, బ్యాంక్, ఇన్సూరెన్స్ కేసులతో పాటు మున్సిపల్, గ్రామ పంచాయతీ కేసులను పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఓ మంచి వేదిక అన్నారు. కక్షిదారులు దీనివల్ల సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు కేసుల నుండి శాశ్వత ఉపశమనం లభిస్తుందన్నారు. అందువల్ల కక్షిదారులందరూ రాజీ మార్గమే రాజమార్గంగా భావించి తమ కేసులను పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ను వినియోగించుకోవాలని వారు సూచించారు. సుప్రీంకోర్టు మరియు రాష్ట్ర హైకోర్టు వారి యొక్క ఆదేశానుసారం మార్చి నెల 8వ తేదీ అనగా 2వ శనివారం రోజు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో కూడా జాతీయ లోక్ అదాలత్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా సివిల్ కేసులు, రాజీ పడదగినటువంటి క్రిమినల్ కేసులు, బ్యాంకు కేసులు, ఇన్సూరెన్స్ కేసులు, అదేవిధంగా మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ వారు వేసిన కేసులు రాజీ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న కక్షిదారులందరికీ మా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ తరఫున విజ్ఞప్తి చేసేది ఏమనగా, ఈ యొక్క లోక్ అదాలత్ను వినియోగించుకొని మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని, ధనాన్ని ఆదా చేసుకొని సమస్యకు శాశ్వత పరిష్కారం పొందాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాము. ఈ యొక్క లోక్ అదాలత్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని కోర్టు ప్రాంగణాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మార్చి 8వ తేదీన జరుగుతుంది. కాబట్టి కక్షిదారులందరూ కూడా వినియోగించుకొని ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం